హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాంతి లాగ్స్. ఈరోజు చాలా ఆరోగ్యాన్ని ఇచ్చే వెరీ హెల్తీ ఫుడ్ పెసర పునుగులు. ఇవి అస్సలు ఆయిల్ లేకుండా చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసుకునే ఈ రెసిపీని తయారు చేసేద్దామా. ముందుగా ఒక గిన్నె తీసుకొని 2 కప్పులు పెసలు వేసుకొని వాటర్ వేసుకొని నాననిచ్చుకోవాలి. ఇవి మార్నింగ్ వేసుకొని ఈవినింగ్ వరకు నానబెట్టుకొని శుభ్రంగా కడిగేసుకొని తెల్లవారేసరికి ఇలా చిన్నగా మొలకలు వస్తాయి. ఇలా తింటే చాలా ఆరోగ్యము. ఇందులోనే 1 కప్ అటుకులు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక అరగంట దీనిని ఇలానే ఉంచుకోవాలి. ఈ అటుకులు మెత్తబడిన తర్వాత వీటిని ఒక మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. చిన్న మొలకలు వస్తే ఆరోగ్యానికి చాలా మంచివి పెసలు. ఇందులోనే 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ నచ్చలేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. అంటే వారాలప్పుడు ఉల్లిపాయ తినలేని వారు ఉంటారు కదా, వారి కోసం. ఇవి చాలా క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి. ఉల్లిపాయ యాడ్ చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇందులోనే 3 పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు, చిన్న అల్లం ముక్క చిన్నగా ముక్కలు కట్ చేసుకొని ఇందులోనే వేసేసుకొని చక్కగా పేస్ట్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకొని మరొకసారి మెత్తని పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గుంత పొంగనాల పాన్ని పెట్టుకొని దీనికి నెయ్యి అప్లై చేసుకోవాలి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు. నెయ్యి అయితే కొంచెం కమ్మగా ఉంటుంది. ఇలా మొత్తం అప్లై చేసుకొని ముందుగా మనం రెడీ చేసుకున్న ఈ పెసరపిండిని వేసుకోవాలి. ఇది ఇలా టైట్గాను కాకుండా లూజ్గాను కాకుండా సమంగా ఉంటే చాలా క్రిస్పీగా చాలా సాఫ్ట్గా వస్తాయి. వీటిని చక్కగా స్పూన్తో లేదా చేత్తో కూడా వేసుకోవచ్చు. ఇలా సమంగా వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇవి 10 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మూత తీసుకొని వీటిపై మళ్ళీ నెయ్యి అప్లై చేసుకొని టర్న్ చేసుకోవాలి. ఈ పెసలు మంచి ప్రోటీన్ ఫుడ్, అలాగే మలబద్ధకం అస్సలు ఉండదు. దీంట్లోనే ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం అన్నీ సమంగా ఉంటాయి. ఉత్తి నానబెట్టిన పెసలు కూడా తినచ్చు. అంతేకాదండి, మంచి వెయిట్ లాస్ ఫుడ్ కూడా. అస్సలు ఆయిల్ వేయలేదు కాబట్టి ఎన్ని కావాలితే అన్నీ తినేయచ్చు. దీనికి కొబ్బరి చట్నీ కానీ టమాటో చట్నీ కానీ వేసుకొని తింటే అసలు వదిలిపెట్టం. మామూలుగా అయితే వీటిని ఆయిల్లో పునుగుల్లా వేసుకోవచ్చు. కానీ వెయిట్ లాస్ కోసం అయితే చక్కగా ఇలా ఆయిల్ లేకుండా ఎన్ని కావాలితే అన్ని తినేయచ్చు. దోశ కన్నా ఆయిల్లో వేసుకునే పునుగుల కన్నా కూడా ఇవి చాలా ఈజీగా వచ్చేస్తున్నాయండి. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చినాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్. ఆరోగ్యం చాలా విలువైనది. మన పొట్టలో ఏది పడితే అది వేయకుండా ఇలా ఆరోగ్యమైన వంటలు చేసుకొని మన ఆరోగ్యాన్ని మనమే చిన్న చిన్న చిట్కాలతో కాపాడుకుందాం.